హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్కిప్ చేయకుండా మీరు చూడండి. సో లాస్ట్ వరకు చూడండి. సో మంచి మంచి ప్రైస్ యాక్షన్ టిప్స్ మీరు మిస్ అవుతారు. సో కంప్లీట్గా నేను స్టార్ట్ చేద్దాం మన వీడియో వచ్చేసి. సో ఫ్రెండ్స్, కోర్స్ గురించి మల్టిపుల్గా మెసేజెస్ వస్తున్నాయి. సో నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలోనే, రికార్డెడ్ వీడియో ఫార్మాట్ కోర్సు కంప్లీట్గా ఏంటంటే మీకు ఆఫ్టర్ పేమెంట్ నేను మెయిల్ ద్వారా మీకు సెండ్ చేస్తాను. సో మల్టిపుల్గా అడుగుతున్నారు మెసేజెస్ చేసి, సో ఏ విధంగా పంపిస్తున్నారు అని చెప్పేసి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను ఈ యొక్క కోర్సు ప్రైస్ నేను ఇంక్రీజ్ చేయను కాబట్టి మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి. సో ఎవరైతే లెర్నింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. కంప్లీట్గా నేను మీకు లైఫ్ టైం సపోర్ట్ ఇస్తాను దీంట్లో మీరు పర్ఫెక్ట్ అయ్యేంత వరకు. సో ఫ్రెండ్స్, మనం మన టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో కంప్లీట్గా ప్రైస్ యాక్షన్ మన ఛానల్లో టోటల్గా మీకు ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది. సో ఫ్రెండ్స్, బిగినర్స్ ఎవరైతే ఉన్నారో యూట్యూబ్లో చూసి ట్రై చేయకండి. మల్టిపుల్గా నాకు మెసేజెస్ వస్తున్నాయి. సో సార్ అన్ని ఇంత లాస్ అయినా అంత లాస్ అయినా అని చెప్పేసి. సో లాస్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనప్పుడు మీకు 100% లాస్ అవుతుంది. ఒకటి ఏంటంటే, ఎవరు 100% అని చెప్పిన నమ్మకండి. ఈవెన్ ఎవరైనా, ఎంత ప్రొఫెషనల్ ట్రేడర్ అయినా, నేనైనా, ఎవరైనా కూడా జస్ట్ దీంట్లో 95% మాత్రమే సో యాక్యురసీ తీయగలదు. సో ఆ యాక్యురసీ గురించే, ఏదైతే 95% యాక్యురసీ ఉంటుంది దానికోసమే మనం ఇక్కడ లెర్నింగ్ నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో అంటే కంప్లీట్గా మనం నేర్చుకునేదే 90% యాక్యురసీ మనం బిల్డప్ చేసుకోవడానికి. 100% ఇక్కడ ఎవరు కాదు. షార్ట్ స్ట్రాటజీలు అండ్ సిగ్నల్స్ మీరు నమ్మకూడదు. ఎందుకంటే వాళ్ళకు ఎవరైతే సిగ్నల్స్ ఇస్తున్నారో వాళ్ళకు ప్రాఫిట్ అవుతుంది, మీకు లాస్ అవుతుంది. సో అది మీరు బిగినర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు గమనించాలి. సో కంప్లీట్గా మీరు ముందే తెలుసుకొని ఓన్లీ మీకు లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. ప్రైస్ యాక్షన్ అనేది ఒక సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ను నేర్చుకున్న తర్వాతే మీరు దీంట్లో ప్రాఫిట్ చేయగలుగుతారు. మీరు ఎన్ని సంవత్సరాలు యూట్యూబ్లో నాలెడ్జ్ చూసి ట్రై చేసినా కూడా మీరు సక్సెస్ అవ్వలేరు ఫ్రెండ్స్. సో కోర్స్ తీసుకోవడంతో పాటు సపోర్ట్ అనేది చాలా అవసరం. సో సపోర్ట్ అనేది ఇంకా చాలా అవసరం. సపోర్ట్ లేకపోతే దీనిలో మనం సక్సెస్ అవ్వలేము. సో ఇక్కడ ఈ యొక్క ట్రేడ్కి నేను రీజన్ చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ వచ్చింది. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి ప్రీవియస్ అని మనకు ఒక హార్జంటల్ లెవెల్ ఉందో, సో ఆఫ్టర్ దట్ ఇక్కడ ఒక మనకు రౌండ్ నెంబర్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచే మనకు ఒక ఇండికేషన్ దొరికింది మనకు అప్పర్ డైరెక్షన్కి. సో నెక్స్ట్ మార్కెట్ యొక్క టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఉంటుందన్నమాట. సో టార్గెట్స్ చూడండి ఇక్కడ మార్కెట్లో. సో ఇక్కడ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు ఇక్కడ ఇండికేషన్ దొరికిందో, సో మనకు నెక్స్ట్ లెవెల్కి హిట్ అవ్వాలని చెప్పేసి మార్కెట్ ఇక్కడ ఆల్మోస్ట్ లెవెల్ హిట్ అయితేనే మళ్ళీ మనకు ఏదైనా రివర్సల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో దీని యొక్క ఇది తెలియాలంటే మీరు కంపల్సరీగా 100% మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఏదైతే ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉందో, మనకు మార్కెట్కి నెక్స్ట్ టార్గెట్ ఏంటి అనేది ఇక్కడ ఉన్న క్యాండిల్స్టిక్స్ మాత్రమే మనకు ఇక్కడ ఇండికేట్ చేస్తుంటాయి ప్రీవియస్గానే. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మార్కెట్లో వర్క్ అవ్వదు ఫ్రెండ్స్. సో కంప్లీట్గా మీరు అది తెలుసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఇక్కడ మార్కెట్ మనకు అప్వర్డ్ డైరెక్షన్కి ఇండికేషన్ దొరికిందో, సో ఇక్కడ చూడండి సెల్లర్స్ ఈ లెవెల్ దగ్గర రావడానికి ట్రై చేసినా కూడా ఇక్కడ మనకు ప్రీవియస్ అనేది సెల్లర్స్ వీక్నెస్ వచ్చింది. సో ఇక్కడ స్టిల్ మార్కెట్లో ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ సప్లై అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉంది. సో అయినా కూడా ఇక్కడ చూడండి ఆఫ్టర్ ఎప్పుడైతే బయర్స్ రిప్లైలో ఇంక్రీజ్ అవుతూ వస్తున్నారో మనకు ఒక ఇండికేషన్ దొరికింది. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి మనకు సప్లై కూడా వీక్ అయిపోయింది. సో ఈ యొక్క స్ట్రాంగ్ కంటిన్యూషన్గా ఏదైతే ఇక్కడ స్ట్రాంగ్ డిమాండ్ ఉందో దీనికి కంటిన్యూషన్గా మనకి ఇక్కడ కంటిన్యూషన్ సైన్ వచ్చింది. స్ట్రాంగ్ డిమాండ్ ఆఫ్టర్ వీక్ సప్లై. సో నెక్స్ట్ టార్గెట్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఈ యొక్క టార్గెట్స్ని హిట్ అవ్వడానికి మార్కెట్ ట్రై చేస్తుంది అన్నమాట. సో అది మనకు క్యాండిల్స్టిక్స్లోనే ఇండికేషన్ దొరుకుతుంది. సో ఇది క్యాండిల్స్టిక్ సైకాలజీ, మార్కెట్ స్ట్రక్చర్, అదే ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అనమాట. సో ఈ కన్ఫర్మేషన్ తోటి నేను ట్రేడ్ తీసుకున్నాను. సో ఫ్రెండ్స్, కంప్లీట్గా ఒక ట్రేడ్ తీసుకోవడానికి మనకు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఒక సింగిల్ ట్రేడ్ తీసుకోవడానికి మనకు మల్టిపుల్ ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి అన్నమాట. సో అది మనం ఒకేసారి కంబైన్ చేసి ట్రేడ్ చేస్తూనే మనకు యాక్యురసీ అనేది ఉంటుందన్నమాట. సో అది తెలియకుండా సపోర్ట్, రెసిస్టెన్స్, ఎస్ఎన్ఆర్ వర్క్ అవ్వదు. సో 100% మీరు, ఎందుకంటే ఇక్కడ చూడండి ఒక లెవెల్ ఉంది, ఇక్కడ ఒక లెవెల్ ఉంది. సో ఈ లెవెల్ని బ్రేక్ చేసింది. ఇక్కడ ఆఫ్టర్ దట్ ఇక్కడ బిగినర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి కంప్లీట్గా ఇక్కడ స్ట్రాంగ్ సప్లై, ఎప్పుడైతే లెవెల్ బ్రేక్ అయిపోయిందో స్ట్రాంగ్ సప్లై వచ్చింది కదా. సో ఇక్కడ బిగినర్స్ ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకుంటారు ఈ క్యాండిల్ తర్వాత. సో ఇక్కడ లాస్, ఎందుకంటే చూడండి ఇక్కడ వీక్ సప్లై మన డిమాండ్ వచ్చింది. దీని తర్వాత కూడా బిగినర్స్ అనే వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ఒక సెల్ ట్రేడ్ తీసుకుంటారు, ఎందుకంటే ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు వీక్ అయ్యారు కాబట్టి. బట్ ఇక్కడ జరిగింది ఏంటి, కంప్లీట్గా మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకు రివర్స్ అయిపోయింది. సో ఈ రకంగా కంప్లీట్గా ఏంటంటే మనకు ప్రైస్ యాక్షన్లో కొన్ని ప్రాపర్ సైన్స్ ఉంటాయి. అలాగే దాంట్లో
చాప్టర్స్ ఉంటాయి, బ్రేక్అవుట్, మనకు రీటెస్ట్. సో సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ ఉంటుంది, మనకు ఫేక్ అవుట్ ఉంటుంది. అంటే అది బ్రేక్అవుట్ కాకుండా మనకు ఒక ట్రాప్ జరిగి మళ్ళీ ఇలా బ్రేక్ చేసి ఈ లెవెల్ని ఇలా బ్రేక్ చేసి మళ్ళీ ఈ విధంగా వెళ్తుంది. సో అది ఎందుకు వెళ్తుంది? సో ఒకవేళ ఆ బ్రేక్అవుట్ అనేది సక్సెస్ఫుల్ అయితే మళ్ళీ మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఇవన్నీ తెలియదు కదా. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తోటి మనకు అది తెలియదు, మార్కెట్ స్ట్రక్చర్, క్యాండిల్స్ సైకాలజీ తోటి మనకు తెలుస్తుంది. సో అందుకోసమే లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఇంకొక ట్రేడ్ తీసుకున్నాను, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, మనకు ప్రీవియస్ ట్రేడ్ అనేది విన్నింగ్లో బుక్ అయిపోయింది. సో ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది, టార్గెట్ మనకి ఇంకా పైన ఉంది. సో ప్రీవియస్ గానే మనకి ఇక్కడ చూడండి, మనకు సప్లై వచ్చేసి వీక్నెస్ సప్లై, సో మనకు స్ట్రాంగ్ డిమాండ్. నెక్స్ట్ కూడా ఇక్కడ చూడండి స్ట్రాంగ్ డిమాండ్. అట్ ద సేమ్ టైం ఈ క్యాండిల్లో మనకు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అన్నమాట. సో ఈ కన్ఫర్మేషన్ తోటి నేను తీసుకున్నాను ట్రేడ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఎవరు 100% కాదన్నమాట. సో 95% యాక్యురసీ కోసమే మనం కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేయాలి. మనం కోర్స్తో పాటు 100% మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే కోర్స్తో పాటు సపోర్ట్ కూడా తీసుకోవాలి. సో నా స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ మీరు ఇక్కడ నేను ప్రీవియస్గా ఉన్న ఆ వీడియోస్లో నేను చెప్పాను, నా షార్ట్స్లో అప్లోడ్ చేశాను, వీడియోస్లో కూడా చూపెట్టాను. సో మీరు ఎవరైతే స్టూడెంట్స్ యొక్క ప్రూఫ్స్ చూడాలనుకుంటే ఇట్లా మీరు వెళ్ళి చూడొచ్చు, షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను. సో ఇక్కడ కంప్లీట్గా మనకు ఒక అప్వర్డ్ డైరెక్షన్కి ఇండికేషన్ దొరికింది. సో అకార్డింగ్ టు క్యాండిల్స్ సైకాలజీ మనకు టార్గెట్ కూడా నెక్స్ట్ దూరంలో ఉంది కాబట్టి నేను ఈ ట్రేడ్ తీసుకున్నాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఎంట్రీ వల్ల ఇది లాస్ అయిపోయింది. సో నో ప్రాబ్లం, మనకు నాలెడ్జ్ ఉంది కాబట్టి మనకు నెక్స్ట్ ఉన్న ఈ యొక్క ఏదైతే ఉందో నెక్స్ట్ క్యాండిల్లో మనం ఇండికేషన్ తీసుకొని మనము షూర్గా ట్రేడ్ చేయొచ్చు. సో నో ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ అవడానికి రీజన్ చెప్తాను. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక లెవెల్ ఉంది, సో ఆ లెవెల్ దగ్గర ఈ యొక్క క్యాండిల్ వచ్చేసి బ్రేక్అవుట్ అవ్వకుండా రిజెక్షన్ ఉంది. సో మనకి ఇక్కడ కంటిన్యూషన్ సైన్ ఉంది కాబట్టి నేను ఈ యొక్క సైన్ తోటి నేను కంప్లీట్గా ట్రేడ్ తీసుకున్నాను. సో మార్జినల్ సేఫ్టీ తీసుకుంటే మనకు మోస్ట్లీ ఇక్కడ విన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నో ప్రాబ్లం, మనకు నాలెడ్జ్ ఉంది కాబట్టి మనం సింపుల్గా ఈ యొక్క లాస్ని రికవరీ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ కంప్లీట్గా ఏంటంటే నేను ప్రాపర్ సూర్ షాట్ అంటే ఏదైతే ఉందో మనకు మార్కెట్లో మనకు అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ నేను సూర్ షాట్ అనేది చెప్తున్నాను. సో సూర్ షాట్ ప్యాటర్న్ అనేది ఏమి ఉండదు. సో కంప్లీట్గా ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్స్ మనకు తెలుసు కాబట్టి ఎక్కడ మార్కెట్ మనకు ఆ ఇండికేషన్ దొరుకుద్దో ఆ కన్ఫర్మేషన్తో నేను ట్రేడ్ తీసుకుంటాను కాబట్టి నేను కొంచెం స్కిప్ చేస్తున్నాను వీడియోను. సో అలా అని చెప్పేసి మీకు లాస్ చూపెట్టలేదు అని చెప్పేసి మీరు అనుకోవద్దు. సో లాస్ కూడా నేను చూపిస్తున్నాను, అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ కూడా నేను చెప్తున్నాను. ఒకటి ఏంటంటే 100% ఇక్కడ ఎవరు కాదు ఫ్రెండ్స్, 95% మనం యాక్యురసీ బిల్డప్ చేసుకోవడానికే మనం కోర్సు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మీకు నచ్చిన జెన్యున్ కోర్సు, అలాగే అట్ ద సేమ్ కోర్స్తో పాటు మీరు 100% సపోర్ట్ అడగాలి. మీరు ఎక్కడైతే తీసుకుంటున్నారో మీరు సపోర్ట్ అడగండి. సపోర్ట్ లేకపోతే మీరు సక్సెస్ అవ్వలేరు, కోర్స్ తీసుకొని వేస్ట్ అన్నమాట. సో నేను లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 5 సెకండ్ కన్ఫర్మేషన్తో నేను ఇక్కడ తీసుకున్నాను. సో ఏంటంటే 5 సెకండ్ కన్ఫర్మేషన్ అనేది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ 1 మినిట్తో చూసుకుంటే 5 సెకండ్ అనేది కొంచెం రిస్కీ ట్రేడ్. బట్ దీంట్లో మనకు కన్ఫర్మేషన్ దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు, బట్ మనకు 1 మినిట్లోనే 80-90% యాక్యురసీ ఉన్నప్పుడు 5 సెకండ్ తోటి అవసరం లేదు. సో ఎక్కడైతే లెవెల్ దగ్గర నాకు కన్ఫ్యూజ్ ఉందో సో అక్కడ నేను ఇక్కడ మనకు మార్కెట్ ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ ఇచ్చినప్పుడు నాకు స్ట్రాంగ్ సప్లై క్యాండిల్ కనబడింది. సో ప్రీవియస్లో సప్లై అనేది స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ. సో నాకు ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంది, ఇక్కడ నుంచి మనకు మార్కెట్ అనేది ఇక్కడ నుంచి బ్రేక్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి రివర్స్ కూడా కావచ్చు. సో ఈ కన్ఫర్మేషన్స్ కోసమే నేను ఇక్కడ 5 సెకండ్ కన్ఫర్మేషన్ చూసుకోవడం జరిగింది. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఇండికేషన్ దొరికిందో, అంటే మనకు బయింగ్ డిమాండ్ అనేది స్ట్రాంగ్గా ఉన్నట్టు మనకి ఇక్కడ ఇండికేషన్ దొరికిందో లెవెల్ నుంచి, సో నేను షూర్గా ఇక్కడ తీసుకున్నాను ట్రేడ్, మనకు ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ఈ రకంగా అంటే ప్రాపర్ కన్ఫర్మేషన్స్ తోటి మనం ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే నాలెడ్జ్ ఉంటుందో మనం ఒక రీజన్తో ట్రేడ్ చేస్తాం కాబట్టి మనకు యాక్యురసీ ఉంటుంది. సో నాలెడ్జ్ లేని వ్యక్తులు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తారు. సో మార్కెట్ని ఎప్పుడు ప్రిడిక్ట్ చేయొద్దు, ఎనలైజ్ చేయాలన్నమాట. సో నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే ఇది మీకు సాధ్యమవుతుంది. సో 100% మీరు లెర్నింగ్ తర్వాత ఇన్వెస్ట్ చేయాలి. సో మీరు యూట్యూబ్లో చూసి లైవ్ వేకెన్స్లో ట్రై చేయకూడదు, వేరే వాళ్ళ లైవ్ వేకెన్స్ చూసి మీరు ట్రై చేయకూడదు. 100% మీరు లాస్ అవుతూనే ఉంటారు. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ కంపల్సరీ గెయిన్ చేసుకోవాలి. సో ప్రాక్టీస్ చేయాలి, ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలి, అప్పుడు మాత్రం మీకు దీంట్లో సక్సెస్ దొరుకుతుంది. సో లైవ్ అకౌంట్స్ చూసి చేస్తే దొరకదు. సో మీరు లాస్ అవుతూనే ఉంటారు. లైవ్ అకౌంట్స్ చూసి దయచేసి చేయొద్దు.
సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ప్రాపర్ కన్ఫర్మేషన్స్ కోసం చూస్తున్నాను, బట్ ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ లేదు. సో మనకు ఒక జిగ్జాగ్ ప్యాటర్న్లో మూవ్ అవుతుంది. సైడ్ వేస్ మార్కెట్ అన్నమాట ఇక్కడ. సో సైడ్ వేస్లో చేయకూడదు ఎప్పుడు కానీ. సో ఇక్కడ మనకు ఏమైనా ఇండికేషన్ దొరుకుతుందో చూస్తున్నాను. సో మనకు బ్యాక్ టు బ్యాక్ స్ట్రాంగ్ డిమాండ్ క్యాండిల్స్, సో మంచి సైన్ ఆఫ్ టు రివర్సల్. సో మనకు మార్కెట్లో నెక్స్ట్ టార్గెట్ను హిట్ అవ్వడానికి మార్కెట్ ఇండికేషన్ చేసింది. సో అదే చూస్తున్నాను. మనకు ప్రాపర్ కన్ఫర్మేషన్స్ తోటి మనకు ఏదైనా ఓకే. సో ఫ్రెండ్స్ 5 సెకండ్స్లో చూశాను, బట్ నాకు కన్ఫర్మేషన్ దొరికింది. సో ఇక్కడ కన్ఫర్మేషన్ దొరికింది మనకు. సో ఇక్కడ ఒక ట్రేడ్ ఎంట్రీ ఉంది. సో నేను ఎంట్రీ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏంటంటే మనం ఎప్పుడు కానీ పేషెన్స్ అనేది చాలా అవసరం అన్నమాట. నాలెడ్జ్ ఉన్నా కూడా కొంతమంది లాస్ అవుతారు, బికాస్ ఎందుకంటే పేషెన్స్ లేకపోవడం వల్ల. సో పేషెన్స్ అనేది 100% ఉండాలి దీంట్లో. మనం ప్రాపర్ ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్ మనకు దొరికినప్పుడు మాత్రమే ట్రేడ్ ఎంట్రీ తీసుకోవాలి. సో ఇక్కడ మనకు ఎంట్రీ దొరికింది. సో నేను ట్రేడ్ తీసుకోవడం జరిగింది. సో మార్కెట్ నాలెడ్జ్, మార్కెట్ స్ట్రక్చర్, క్యాన్సిక్ సైకాలజీ, ఈ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మనము మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్స్ ఏంటి, సో అక్కడ క్యాన్సిక్ మనకి ఏమి ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, మనకు ప్రీవియస్గానే మల్టిపుల్గా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. సో ఇక్కడ బిగినర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ టచ్ అవ్వగానే డౌన్ ట్రేడ్ తీసుకోవడం, లేకపోతే ఇక్కడ రిజెక్షన్ క్లోజ్ ఇవ్వడం, డౌన్ ట్రేడ్ తీసుకోవడం ఇలా చేస్తారు. సో ఇక్కడ ఇంత సప్లై అనేది స్ట్రాంగ్గా ఉన్నా కూడా మళ్ళీ మార్కెట్ ఇక్కడ ఎందుకు బ్రేక్ చేసింది? సో అదే మార్కెట్ స్ట్రక్చర్ నాలెడ్జ్ అన్నమాట. సో అక్కడ క్యాన్సిక్స్ తోటి మనం కంబైన్ చేసి ఆ స్ట్రక్చర్ని, అక్కడ ఉన్న మార్కెట్ని రీడ్ చేయగలగాలి. సో మార్కెట్ ఇప్పుడు బ్రేక్అవుట్ చేసి మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ ఉంటుంది, సో అక్కడ నుంచి రివర్సల్ సైన్ ఏ విధంగా ఇస్తుంది. సో ఒకవేళ రివర్సల్ సైన్ మనకు దొరికితే మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ మార్కెట్ది. సో ఇవన్నీ తెలిసి ఉండాలి. సో ఇక్కడ నేను ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ చెప్తాను. సో ప్రీవియస్గానే మనకు కంటిన్యూషన్ సైన్గా మనకు స్ట్రాంగ్ డిమాండ్ వచ్చింది. సో ఇక్కడ లెవెల్ నుంచి కూడా సపోర్ట్ దొరికింది మార్కెట్కి. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, రిప్లైలో మార్కెట్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో ఇక్కడ ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్. సో ఈ కన్ఫర్మేషన్ తోటి నేను షూర్గా ట్రేడ్ తీసుకున్నాను. సో ఒక ట్రేడ్ తీసుకోవడానికి మీరు మల్టిపుల్గా కన్ఫర్మేషన్ చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ యూట్యూబ్లో ఎవరు అన్ని కన్ఫర్మేషన్స్ చెప్పరు, నేను చెప్పను. సో దీన్ని చూసి మీరు లైవ్ అకౌంట్స్లో ట్రై చేయకూడదు. సో మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి. ఏ కండిషన్లో మార్కెట్ ఏ విధంగా ఫార్మేషన్ అవుతుంది, సో అక్కడ ఏ సిచ్యువేషన్లో ఏ విధంగా ఫార్మేషన్ అయింది. సో 100% మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. సో అందుకని లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, టార్గెట్ హిట్ అయిపోయింది మార్కెట్. సో మనకు అక్కడ నుంచి రిజెక్షన్ ఉంది. సప్లై ఏదైతే ఉందో సెల్లర్స్ అనే వాళ్ళు ఈ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు మనకి ఈ యొక్క రిజెక్షన్ కనిపించింది. సో దాని నుంచి కూడా మనకు క్యాన్సిక్ రియాక్షన్స్ ఉంటాయి. సో ఇది జస్ట్ రిజెక్షన్ వల్ల నేను తీసుకోలేదు, దాంట్లో మల్టిపుల్ రియాక్షన్స్ ఉంటాయి క్యాండిల్స్టిక్స్లో. సో ఆ యొక్క కన్ఫర్మేషన్తో నేను తీసుకున్నాను. ఈ ట్రేడ్ మనకు ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఇక్కడ చూడండి టార్గెట్ హిట్ అయిన తర్వాత సెల్లర్ యొక్క రిజెక్షన్ కనిపించింది మార్కెట్లో. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న క్యాన్సిక్ రియాక్షన్ని బట్టి నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను, మనకు ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా సో ఎవరైతే లెర్నింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళో నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను ప్రీవియస్గానే డీటెయిల్స్ చూపిస్తాను కోర్స్కి. సో నా స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ మీరు చూడాలనుకుంటే నా ప్రీవియస్ షార్ట్స్లలో అప్లోడ్ చేశాను. సో వెళ్ళి చూడండి. సో ఇది ఈరోజు కంటెంట్. మళ్ళీ నెక్స్ట్ కంటెంట్లో మళ్ళీ కలుసుకుందాం. సో కంప్లీట్ ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్. సో ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.